ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈ నెల జనవరి 18వ తేదీన ఆదివారం నాడు చొల్లంగి అమావాస్య వచ్చింది. ఆదివారం అమావాస్య రావడం చాలా విశేషం. ఎందుకంటే ఆదివారం వచ్చే అమావాస్యకు రెట్టింపు శక్తులనేవి ఉంటాయి. అలాగే ఈ అమావాస్య నాడు పంచగ్రహ కూటమి కూడా ఏర్పడుతుందన్నమాట. అయితే అమావాస్య నాడు పాటించే కొన్ని పరిహారాలతో ఎంతమంది తమ జీవితంలో ధనవంతులయ్యారటే, అలాగే అమావాస్యలో పొరపాటున కూడా కొన్ని తప్పులు చేయకూడదు. లేదంటే కటిక పేదరికం వెంటాడుతుంది. ఇక ఈ చొల్లంగి అమావాస్య నియమాలు, చేయకూడని తప్పుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ఓం నమ శివాయ కామెంట్ చేయండి. జనవరి 18వ తేదీ ఆదివారం నాడు ఎంతో శక్తివంతమైన చొల్లంగి అమావాస్య వచ్చింది. కాబట్టి ఈ అద్భుతమైన అవకాశాన్ని మాత్రం ఎవ్వరూ కూడా వదులుకోమాకండి. ఎందుకంటే ఈ చొల్లంగి అమావాస్య చాలా అరుదైన సర్వదా సిద్ధియోగంతో రాబోతుంది. సర్వదా సిద్ధియోగం అంటే కోరిన కోరికలు నెరవేర్చే రోజని చెప్పవచ్చు. కాబట్టి ఈ అమావాస్య నాడు మీ దగ్గరలో ఉన్న శివాలయంకి వెళ్ళి నీటితో శివలింగానికి అభిషేకం చేయండి. ఇలా ఈ రోజున శివలింగానికి అభిషేకం చేస్తే మీ కష్టాలన్నీ కూడా వెంటనే తొలగిపోయి మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభమవుతాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యతో బాధపడేవారు శివలింగానికి ఆవు పాలతో అభిషేకం చేయండి. మంచి ఆరోగ్యం కూడా మీకు లభిస్తుందన్నమాట. ఇక మీకు దగ్గరలో జమ్మి చెట్టును దైవ వృక్షంగా భావిస్తారు. కాబట్టి ఈ చొల్లంగి అమావాస్య నాడు జమ్మి చెట్టుకు 5 ప్రదక్షిణలు చేసి జమ్మి చెట్టును ముట్టుకుంటే చాలు, అఖండ రాజయోగం పడుతుంది. అలాగే జమ్మి చెట్టు నీళ్ళలో నిలబడినా సరే సకల పాపాలని నశించి అదృష్టం, ఐశ్వర్యం కలిసి వస్తుంది. ముఖ్యంగా ఈ అమావాస్య నాడు ప్రతి ఒక్కరూ కూడా తలస్నానం చేయాలి. ఈ అమావాస్య రోజున తలస్నానం చేయకపోతే దరిద్రం వెంటాడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా తలస్నానం చేయండి. నీటిలో కొంచెం రాళ్ళు ఉప్పు వేసుకొని తలస్నానం చేస్తే నరదిష్టి దోషాలన్నీ కూడా తొలగిపోయి మంచి ఆరోగ్యం కూడా కలుగుతుంది. అయితే ఈ రోజున పొరపాటున కూడా తలకు షాంపు పెట్టి తలంటు స్నానం చేయకూడదు. అలాగే ప్రతి అమావాస్య నాడు చనిపోయిన మన పూర్వీకులకు కాకి రూపంలో మన ఇంటి ముందుకు వస్తారట. కాబట్టి ఈ చొల్లంగి అమావాస్య నాడు కాకికి ఆహారం పెడితే మీ పితృదేవతలు ఎంతో సంతోషిస్తారు. మన హిందూ పురాణాల ప్రకారం అమావాస్య తిథి అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనది. కాబట్టి ఎవరైతే కటిక పేదరికంతో బాధపడుతున్నారో అలాంటి వారు మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి ముందు 2 నెయ్యి దీపాలు వెలిగించి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకోండి. మీ డబ్బు కష్టాలన్నీ కూడా తొలగిపోయి మీ ఇంటికి అపేర కుబేర యోగం అనేది కలిసి వస్తుంది. ఇక ఎదురింటి వారు కళ్ళు మన ఇంటిపైన పడితే మన ఇంటికి నరదిష్టి సోకుతుంది. కాబట్టి కుటుంబంలో కష్టాలు ప్రారంభమవుతాయి. కాబట్టి ఈ అమావాస్య నాడు ప్రతి ఒక్కరూ కూడా మీ ఇంటి ముందు గుమ్మడికాయని కట్టుకోండి. ఒక బూడిద గుమ్మడికాయని తెచ్చుకొని గుమ్మడికాయకి పసుపు రాసి కుంకుమ బొట్టు ఉదయాన్నే ఇంటి ముందు కట్టుకోండి. ఇంటి ముందు కట్టిన గుమ్మడికాయకు సాంబ్రాణి పొగ వెయ్యండి. అమావాస్య రోజున ఇంటి ముందు గుమ్మడికాయ కడితే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి. కుటుంబంలో కష్టాలు లేకుండా సుఖ సంతోషాలు ప్రారంభమవుతాయి. అయితే ఇంటి ముందు గుమ్మడికాయ కట్టలేని వారు ఒక ఎర్రటి వస్త్రంలో రాళ్ళ ఉప్పును మూట కట్టి ఇంటి గుమ్మానికి కట్టుకోండి. నరదిష్టి బాధలు తొలగి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. అలాగే మీకు వీలు కుదిరితే గుమ్మడికాయతో ఇంటికి దిష్టి తీయండి, లేదా నిమ్మకాయతో ఇంటికి దిష్టి తీయండి. ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య నాడు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా రాళ్ళ ఉప్పుతో దిష్టి తీసుకోండి. ఈ రోజున ఉప్పుతో దిష్టి తీసుకుంటే చాలా మంచిది. ఇక ఆదివారం అంటేనే మనలో చాలామంది మాంసాహారాన్ని తింటారు. కానీ ఈ అమావాస్య నాడు పొరపాటున కూడా మాంసాహారాన్ని తినకూడదు. అమావాస్య రోజున మాంసాహారం తింటే మీ కుటుంబంలో ఎన్నో సమస్యలు ఏర్పడతాయి. ఇక భార్యాభర్తలు తప్పనిసరిగా బ్రహ్మచారం పాటించాలి. అలాగే ఈ అమావాస్య నాడు తులసి దళాలు కొయ్యడం, మారేడు ఆకులు కొయ్యడం అస్సలు చేయకూడదు. అదేవిధంగా ఈ అమావాస్య నాడు బియ్యం, గోధుమలు మరియు పప్పు దానాలను అసలే తినకూడదు. అలాగే అమావాస్య నాడు ఏది చేసినా చేయకపోయినా బ్రాహ్మణులకు స్వయం పాకం దానం చెయ్యండి. ఒక విస్తరాకులో బియ్యం, కందిపప్పు, బెల్లం, అలాగే మీకు తోచినంతలో కొంత దక్షిణ పెట్టి బ్రాహ్మణులకు ఇచ్చి వారి ఆశీర్వాదాన్ని తీసుకోండి. ఇక అమావాస్య రోజున బ్రాహ్మణులకు స్వయం పాకం దానం చేస్తే మీ కుటుంబానికి తిన్న తరగని ఐశ్వర్యం అనేది వరిస్తుంది. అలాగే ఈ అమావాస్య నాడు ఉదయం స్నానం చేసి సూర్యదేవునికి నమస్కారం చేసుకోండి.
ఆదివారం కలిసి వచ్చిన అమావాస్య నాడు సూర్యుడికి నమస్కారం చేసుకుంటే మీ జాతకంలో సూర్యుడు బలపడి ఇక మీకు పట్టిందల్లా బంగారం అవుతుంది. అలాగే ఏ ఇంట్లో అయితే ఎల్లప్పుడూ కష్టాలు ఉంటాయో అలాంటి ఇళ్లల్లో దరిద్ర దేవత ఉందని అర్థం. కాబట్టి ఈ అమావాస్య నాడు ప్రతి ఒక్కరూ కూడా ఉప్పు నీటిలో ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇల్లంతా సాంబ్రాణి ధూపం వేయండి. అమావాస్య నాడు ఇంట్లో సాంబ్రాణి పొగ వేస్తే మీ ఇంటికున్న దరిద్రం బాధలన్నీ కూడా తొలగిపోయి ఇక మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభమవుతాయి. ఇక మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే ఆ కోరికను త్వరగా నెరవేరాలంటే ఈ అమావాస్య రోజున ఖచ్చితంగా గోమాతకు అరటిపండు తినిపించి మీ మనసులో ఏదైనా కోరుకోండి. నెల తిరగకుండానే మీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. ఇక అమావాస్య వచ్చిందంటే చాలు మనలో చాలామంది బీరువాను పూజిస్తూ ఉంటారు. విశేషంగా ఈ అమావాస్య నాడు మీ బీరువా పైన గంధంతో స్వస్తి గుర్తు వేసి మీ బీరువాలో డబ్బు పెట్టే ప్రదేశంలో ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని పెట్టుకోండి. ఇలా చేస్తే మీ ఇంటి ఆదాయం అనేది విపరీతంగా పెరిగి మీ ఇల్లంతా ధనధాన్యంతో నిండిపోతుంది. ఇక అన్నిటికన్నా ముఖ్యంగా ఈ అమావాస్య నాడు సాయంత్రం 6 దాటిన తర్వాత మీ ఇంటి గుమ్మం బయట నువ్వుల నూనెతో 2 దీపాలు వెలిగించి ఆ దీపం నూనెలో 2 యాలకులు వేయండి. ఇలా చేస్తే మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. ఇక మనలో చాలామందికి కాలికి నల్లదారం కట్టుకుంటారు. అయితే అమావాస్య రోజున కాలికి నల్లదారం కట్టుకుంటే మీ జాతకంలో ఉన్న దరిద్ర దోషాలన్నీ కూడా దురదృష్టం మొత్తం కూడా తొలగిపోయి విపరీతమైన అదృష్టం అనేది కలిసి వస్తుంది. ఆడవారు అయితే ఎడమ కాలికి అలాగే మగవారైతే కుడి కాలికి నల్లదారాన్ని కట్టుకోవాలి. ముఖ్యంగా మీ ఇంట్లో ఉన్న చిన్నపిల్లలకు ఈ అమావాస్య నాడు నల్లదారాన్ని మొలతాడుగా కట్టండి. అనారోగ్య సమస్యలు నరదృష్టి సమస్యలు తొలగి మీ పిల్లల ఆయుష్ అనేది పెరుగుతుంది. ఈ అమావాస్య రోజున పొరపాటున కూడా కొత్త వస్త్రాలు ధరించకూడదు. ఈ రోజున శుభకార్యాలు నిర్వహించకూడదు. అలాగే దూర ప్రయాణాలు చేయకూడదు. అలాగే ఈ అమావాస్య నాడు పూజ గదిని శుభ్రం చేయకూడదు. కానీ అమావాస్య తర్వాత పూజ గదిని శుభ్రం చేస్తే చాలా మంచిది. ఇక మీ భర్త ఆదాయం అనేది విపరీతంగా పెరగాలంటే ఈ అమావాస్య రోజున మీ పర్సులో 2 తమలపాకులు పెట్టుకోండి. తమలపాకులకు ధనాన్ని ఆకర్షిస్తాయి. అలాగే ఈ అమావాస్య నాడు అమ్మవారిని పూజిస్తే చాలా మంచిది. కాబట్టి మీ దగ్గరలో ఉన్న అమ్మవారి దేవాలయానికి వెళ్ళి అమ్మవారికి పెరుగన్నం నివేదించి నమస్కారం చేసుకోండి. మీ కష్టాలన్నీ కూడా వెంటనే తీరిపోతాయి. ఇక అమావాస్య నాడు పొరపాటును కూడా జుట్టు కత్తిరించడం, గోళ్ళు కత్తిరించడం, గడ్డం తీసుకోవడం చేయకూడదు. అమావాస్య నాడు ఈ పనులు చేస్తే పితృదోషం కలుగుతుంది. అలాగే అమావాస్య నాడు పొరపాటును కూడా అబద్ధాలు చెప్పకూడదు. ఈ రోజుని ఎవరికైనా అబద్ధాలు చెప్తే ఏలాంటి శని దోషాలు వెంటాడుతాయి. అలాగే అమావాస్య నాడు ఆలస్యంగా నిద్ర లేవకూడదు. లేదంటే మీ ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకొని కూర్చుంటుంది. ఈ అమావాస్య నాడు ప్రతి ఒక్కరూ కూడా ఒక శక్తివంతమైన పరిహారాన్ని పాటించండి. ఒక గాజు గిన్నెలో నిండుగా ఉప్పు వేసి మీ ఇంటి ఈశాన్యంలో పెట్టుకోండి. అమావాస్య పూర్తయిన తర్వాత ఆ ఉప్పును తీసి ఎవరు తొక్కని ప్రదేశంలో వేయండి. ఇలా చేస్తే మీ ఇంటికి ధనాకర్షణ పెరిగి వద్దన్నా సరే మీ ఇంటికి డబ్బు వచ్చి చేకూరుతుంది. ఈ అమావాస్య నాడు చనిపోయిన మీ పెద్దలకు ఖచ్చితంగా తర్పణం వదలాలి. కాబట్టి మీ ఇంటి యజమాని ఉదయం తలస్నానం చేసి దక్షిణ ముఖంగా నిలబడి చెంబుడు నీటితో నల్ల నువ్వులు కలిపి మనసులో మీ పెద్దలను తలుచుకుంటూ ఆ నీటిని కిందకు విడిచిపెట్టండి. ఈ విధంగా పూర్వీకులకు తర్పణం వదిలితే పితృదోషాలన్నీ కూడా తొలగిపోతాయి. ఇక వివాహ ప్రయత్నం చేసేవారు ఈ అమావాస్య రోజున అరటి చెట్లకు ప్రదక్షిణం చేస్తే మీకు వివాహం ఖచ్చితంగా జరిగి తీరుతుందనమాట. ఇలా ఈ విధంగా ఈ అమావాస్య రోజున కొన్ని నియమాలు పాటించడం వల్ల మన జీవితంలో ఎన్నో అద్భుతాలు అనేది జరుగుతూ ఉంటాయన్నమాట. తెలుసుకున్నారు కదండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి. అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఓం నమః శివాయ.